అందరికీ స్వాగతం. ఈరోజు మనం ప్రపంచ సాహిత్యంలో ఒక మైలురాయి లాంటి రచన గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. జాన్ బనియన్ రాసిన ది పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్. అవును. దీనికి మన దగ్గరున్న ఆధారం పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ ఫర్ ఎవ్రీవన్ అనే ఒక సంక్షిప్త సారాంశం అన్నమాట. అవును, దీని ప్రత్యేకత ఏంటంటే ఈ రచయిత జాన్ బనియన్ దీన్ని జైల్లో రాశారు. అంటే 12 ఏళ్లు జైల్లో ఉన్నప్పుడు. నిజమే. మతపరమైన కారణాల వల్ల జైలుకెళ్లినా ఆయన అక్కడ ఊరికే ఉండలేదు. బైబిల్ తర్వాత బహుశా ప్రపంచంలో అత్యధికంగా చదవబడిన, అనువదించబడిన పుస్తకాల్లో ఇదొకటి అంటే ఆశ్చర్యం కలగక మానదు. అద్భుతం కదా. సరే, మరి మన ఈరోజు ప్రయత్నమేంటంటే ఈ అల్లిగౌరిక కథలో అంటే ఆ సింబాలిక్ స్టోరీలో ముఖ్య పాత్ర క్రిస్టియన్ గురించి తెలుసుకోవడం. అతని ప్రయాణం ఎలా సాగింది. అవును. అతని వీపు మీదున్న ఆ భారమేంటి, దారిలో ఎదురైన అడ్డంకులేంటి, ఎవరెవర్ని కలిశాడు, చివరికి ఎక్కడికి చేరాడు, ఇవన్నీ చూద్దాం. కథ ఒక కలలా మొదలవుతుంది కదా. చిరిగిన బట్టలు, వీపుమీద పెద్ద బరువు, చేతిలో పుస్తకం. ఆ పుస్తకం చదువుతూ ఏడుస్తున్నాడు. నేను ఏమి చెయ్యాలి అని అరుస్తున్నాడు. అక్కడ నుండే మొదలవుతుంది అసలు కథ. ఆ వ్యక్తి తర్వాత మనకు క్రిస్టియన్ అని తెలుస్తుంది. ఆ పుస్తకమంటే బైబిల్ చదివి తాను ఉంటున్న వినాశన పట్టణం మీదకి దేవుడు కోపం రాబోతుందని తెలుసుకుంటాడు. ఓహో. ఆ వీపమీదున్న భారం అంటే అది పాపం, అపరాధ భావన అన్మాట. అది అతన్ని నలిపేస్తోంది. అందుకే ఆ పట్టణం విడిచి పారిపోవాలనుకుంటాడు. అయితే అతని కుటుంబం వాళ్ళు, స్నేహితులు వాళ్ళు అర్థం చేసుకోరు. పైగా పిచ్చోడనుకుంటారు. అతన్ని ఆపాలని చూస్తారు. అయినా అతను వినడు. మరి ఈ భారం, వినాశన పట్టణం, వీటికి అర్థమేంటి? కొంచెం వివరిస్తారా? తప్పకుండా. చూడండి, ఆ భారమనేది మన పాపాల బరువు, మనల్ని దేవుడి నుండి దూరం చేసే అపరాధ భావన. ఇక వినాశన పట్టణమంటే ఈ పాపభరితమైన లోకమనమాట, దేవునికి దూరంగా బ్రతికే ప్రపంచం. అంటే రక్షణ వైపు మొదటి అడుగు వేయడమంటే చాలాసార్లు ఒంటరిగా ఉండాల్సొస్తుందా? ఇతరులు అర్థం చేసుకోకపోయినా ముందుకెళ్లాల్సిందేనా? చాలా వరకు అంతే. ఇది చాలా వాస్తవంగా చూపించాడు బన్యన్. క్రిస్టియన్ అలా దిక్కుతోచక తిరుగుతూ ఉంటే ఎవాంజలిస్ట్ అంటే సువార్తికుడు కనిపిస్తాడు. ఆయనే దారి చూపిస్తాడా? అవును. ఒక మెరిసే కాంతివైపు, దూరంగా ఉన్న ఇరుకైన ద్వారం వైపు వెళ్లమని చెప్తాడు. ఆ కాంతి దేవుడి వాక్యం లేదా ఆత్మ అనుకోవచ్చు. ఆ ద్వారం మోక్షానికి దారి. అది వినగానే క్రిస్టియని కాగడు, పరుగు మొదలు పెడతాడు. ఇంట్లో వాళ్లు వెనక్కి పిలిచినా జీవితం, శాశ్వత జీవితం అని అరుస్తూ దూసుకెళ్తాడు. ఎంత తీవ్రత! నిజమే. రక్షణ కోసం ఎంత తపన ఉండాలో, కొన్నిసార్లు ప్రాపంచిక బంధాలను కూడా వదులుకోవడానికి సిద్ధపడాలో ఇది చూపిస్తుంది. కానీ దారిలో అప్పుడే అడ్డంకులు మొదలవుతాయి. ఆబ్స్టినేట్, ప్లయబుల్ అని ఇద్దరు పొరుగువాళ్లొస్తారు. ఆబ్స్టినేట్ అంటే ముండివాడు, అస్సలు వినడు. ప్లయబుల్ అంటే సులభంగా వంగేవాడు, అంటే మాటలకు లొంగేవాడన్మాట. ప్లేయబుల్ మొదట స్వర్గం గురించి విని బాగుందే, నేను వస్తా అంటాడు. కాని ఇద్దరూ కలిసి స్లఫ్ ఆఫ్ డిస్పాండ్ అంటే నిరాశ అనే బులదగుంటలో పడిపోతారు. అవును. పడగానే ప్లేయబుల్ భయపడి అయ్యో ఇదేనా నువ్వు చెప్పిన మంచి ప్రయాణం అని తిట్టుకుంటూ వెనక్కి వెళ్ళిపోతాడు. అంటే కష్టాలు రాగానే వెనక్కి తగ్గే రకమనమాట. మరి క్రిస్టియన్ ఆ భారం వల్ల ఇంకా లోతుకు కూరుకుపోతాడు. ఆ నిరాశ బురదగుంట అనేది పాపం గురించిన నిజమైన పశ్చాత్తాపం వల్ల కలిగే తీవ్రమైన వేదన, సందేహాలకు గుర్తు. చాలామందికిది అనుభవమే. అయ్యో, మరి ఎలా బయటపడ్డాడు? అక్కడే హెల్ప్ అనే వ్యక్తి వచ్చి అతన్ని బయటకు లాగుతాడు. ఇది దేవుని సహాయం, ఆయన కృపకు సూచన. హమ్మయ్యా! బయటపడ్డాక మిస్టర్ వరల్డ్లీ విజ్మ్యాన్, లౌకిక జ్ఞానిని కలుస్తాడు. ఇతను చాలా ప్రాక్టికల్గా మాట్లాడతాడు. అవును. అతనేమంటాడంటే, ఎవాంజలిస్ట్ చెప్పిన దారి కష్టం బాబూ, నా మాట విను. పక్కనే మొరాలిటీ ఊరుంది. అక్కడ లీగాలిటీ అనే పెద్ద మనిషున్నాడు. ఆయన్ని కలిస్తే నీ భారం తీరిపోతుంది అని చెప్తాడు. నీకు చాలా సులభంగా మంచి సలహాలాగే ఉంది కదా. కష్టపడకుండా భారం పోతుందంటే ఎవరైనా వింటారు. అక్కడే అసలు ప్రమాదముంది. అదే వరల్డ్లీ వైజ్మ్యాన్ అంటే లోకం యొక్క తప్పుడు జ్ఞానం. మంచి పనులు చేసి నీతిగా బ్రతికితే దేవుడు మెచ్చుకుంటాడు, రక్షణ వస్తుంది అనుకోవడం. అదే లీగాలిటీ. ఓహో, క్రిస్టియన్ ఆ మాటలు నమ్ముతాడా? నమ్ముతాడు. ఆ దారిలో వెళ్తాడు. కాని లీగాలిటీ ఊరికి వెళ్లే దారిలో మౌంట్ సినాయ్ అంటే ధర్మశాస్త్ర పర్వతం దగ్గరికి రాగానే అది తన మీద పడి చంపేస్తుందేమో అని భయం వేస్తుంది. భారం తగ్గకపోగా ఇంకా ఎక్కువైపోతుంది. ఏంటి, మంచి పనులు భారాన్ని పెంచుతాయా?
ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. చూడండి, బైబిల్ ప్రకారం ధర్మశాస్త్రం మనం ఎంత పాపులమో మనకు చూపిస్తుంది తప్ప మన పాపాన్ని తీసేలేదు. అది మననింకా అపరాధ భావనలోకి నెడుతుంది. అందుకే భారం పెరిగింది. సరిగ్గా అప్పుడే మళ్ళీ ఎవాంజలిస్ట్ వస్తాడు కదా. అవును, వచ్చి క్రిస్టియన్ను గట్టిగా మందలిస్తాడు. తప్పుడు దారిలో వెళ్ళావు, లౌకిక జ్ఞానం నమ్మావు, నీతిమంతుడు విశ్వాసం వల్లే బ్రతుకుతాడుగాని క్రియల వల్ల కాదు అని హెచ్చరిస్తాడు. క్రిస్టియన్ పశ్చాత్తాపపడతాడో, క్షమించమని వేడుకుంటాడో. ఎవాంజలిస్ట్ క్షమించి మళ్ళీ వికెట్ గేట్, ఆ ఇరుకు ద్వారం వైపే వెళ్లమంటాడు. అక్కడికి చేరుకుని తలుపు తట్టగానే గుడ్ విల్ అంటే దేవుని సద్భావన తలుపు తీసి వెంటనే లోపలికి లాక్కుంటాడు. ఎందుకలా? ఎందుకంటే దగ్గర్లోనే బీల్ జెబబ్ అంటే సాతాను కోట ఉంది. అక్కడి నుండి విశ్వాసులపై ఎప్పుడూ బాణాలు వేస్తూ ఉంటారు. అంటే మోక్ష మార్గంలోకి వచ్చిన శత్రువు దాడులు ఉంటాయనర్థం. ఆ తర్వాత గుడ్విల్ అతనికి సరైన ఇరుకైన దారిని చూపిస్తాడు. భారం ఎప్పుడు పోతుందో ఆయన చెప్పడు, కానీ దారిలో ఇంటర్ప్రెటర్ అంటే వ్యాఖ్యాత, బహుశా పరిశుద్ధాత్మకు సూచన, ఆయన ఇంటికి వెళ్లమని చెప్తాడు. ఇంటర్ప్రెటర్ ఇంట్లో క్రిస్టియన్ చాలా పాఠాలు నేర్చుకుంటాడు. దుమ్ము నిండిన గది ఒకటి. అవును, దాన్ని చీపురుతో ఊడిస్తే దుమ్ము రేగుతుంది. చీపురు అంటే ధర్మశాస్త్రమన్నమాట. అది పాపాన్ని రేపుతుంది. కాని నీళ్లు చల్లితే అంటే సువార్త, ఆ దుమ్ము అణిగిపోయి గది శుభ్రపడుతుంది. అంటే సువార్త వల్లే హృదయం శుద్ధి అవుతుంది. ఇంకా ధైర్యంగా పోరాడి రాజభవనంలోకి వెళ్లే వ్యక్తి. అది పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి పట్టుదల, పోరాటం అవసరమని చూపిస్తుంది. ఇంకో భయంకరమైన దృశ్యం కూడా ఉంది. ఒక ఇనుప పంజరంలో మనిషి. ఎవరతను? అతను ఒకప్పుడు విశ్వాసే, కాని పాపంలో పడి దేవుని కృపను తిరస్కరించి ఇక పశ్చాత్తాపపడే అవకాశం కూడా కోల్పోయిన వ్యక్తి. బ్యాక్ స్లైడర్ అంటారు. అంటే విశ్వాస భ్రష్టుడు. అది చాలా గంభీరమైన హెచ్చరిక. ఈ పాఠాలన్నీ నేర్చుకున్నాక క్రిస్టియన్ ముందుకు వెళ్తాడు. సాల్వేషన్ అంటే రక్షణ అనే గోడల మధ్య నడుస్తూ ఒక కొండమీద ఉన్న శిలువ దగ్గరకొస్తాడు. అప్పుడు జరుగుతుంది ఆ అద్భుతం. అవును, ఇది కథకే గుండెకాయలాంటి ఘట్టం. ఆ శిలువను చూడగానే అతను ఏమీ చేయకుండానే అతని వీపు మీదున్న ఆ భయంకరమైన భారం దానంతటదే జారిపోయి దొర్లుకుంటూ వెళ్ళి అక్కడే ఉన్న ఒక సమాధిలో పడి మాయమైపోతుంది ఒక్కసారిగా. అబ్బా, ఊహించుకుంటేనే ఎంత రిలీఫ్గా ఉందో. క్రిస్టియన్ ఆనందంతో గంతులు వేస్తాడు. అప్పుడు ముగ్గురు దేవదూతలు వస్తారు. అవును, ఒకరు నీ పాపాలు క్షమించబడ్డాయి అంటారు. ఇంకొకరు అతని చిరిగిన బట్టలు తీసేసి తెల్లని వస్త్రాలు తొడిగిస్తారు. అవి క్రీస్తు నీతికి అడయాలు. మూడవ దూత అతని నుదుటిమీద ఒక గుర్తు వేసి ఒక సీల్ వేసిన పత్రాన్ని ఇస్తారు, స్వర్గద్వారం దగ్గర చూపించడానికి. అది మోక్షానికి హామీ అన్మాట. కరెక్ట్. ఇదంతా కేవలం క్రీస్తు శిలువ కార్యం వల్లే, దేవుని కృపవల్లే జరిగింది, మన పనుల వల్ల కాదు. ఇదే క్రైస్తవ విశ్వాసానికి కేంద్రం. భారమైతే పోయింది, కాని ప్రయాణం ఇంకా ఉంది, సవాళ్లు ఉన్నాయి. తర్వాత అతను డిఫికల్టీ హిల్ అనే కష్టాల కొండ ఎక్కాలి. అక్కడ కొంచెం సేపు ఆగి నిద్రపోయి ఆ పత్రాన్ని పోగొట్టుకుంటాడు. అయ్యయ్యో! అవును, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏడుస్తూ వెతుక్కుంటేగాని దొరకదు. ఇది మన ఆధ్యాత్మిక జీవితంలో నిర్లక్ష్యంగా ఉంటే ఎంత నష్టమో చూపిస్తుంది. దేవుడిచ్చిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొండపైన బ్యూటిఫుల్ అనే ఒక ప్యాలెస్ ఉంటుంది. అది సంఘానికి గుర్తు. అక్కడ నలుగురు కన్యలు డిస్క్రిషన్, వివేకం, ఫ్రూడెన్స్, జ్ఞానం, పైటీ, భక్తి, చారిటీ, ప్రేమ, వీళ్లతో మంచి సహవాసం, బోధన దొరుకుతుంది. అక్కడ ఒక ఆయుధశాల కూడా ఉంటుంది. అందులో ఆధ్యాత్మిక ఆయుధాలు, కత్తి, ఢాలు, శిరస్త్రాణం లాంటివి ఎఫెసీలు 6లో చెప్పినవి ధరించుకుంటాడు. రాబోయే పోరాటానికి సిద్ధపడతాడన్నమాట. ఆ ప్యాలెస్ నుండి బయల్దేరి వ్యాలీ ఆఫ్ హ్యూమిలియేషన్, వినయపు లోయలోకి దిగుతాడు. పేరుకు తగ్గట్టే వినయం నేర్చుకునే చోటు. కాని అక్కడే అతి భయంకరమైన శత్రువు ఎదురవుతాడు, అపోలియాన్ అనే రాక్షసుడు. నిజమే, ఇది ఆసక్తికరం. వినయం నేర్చుకునే చోటే గొప్ప పోరాటం. అపోలియోనంటే వినాశకుడు, సాతానుకు ప్రతీక. అతను క్రిస్టియన్ మీద దాడి చేస్తాడు, నిందలు వేస్తాడు. పెద్ద యుద్ధమే జరుగుతుంది. క్రిస్టియన్ ఆ కత్తినందుకుని నేను పడినా తిరిగి లేస్తాను అని మీకా 7:8 వచనాన్ని ఉటంకిస్తూ అరుస్తాడు. ఆ దేవుని వాక్యంతో అపోలియోన్ను గాయపరుస్తాడు. వాడు పారిపోతాడు. అద్భుతం!
పడిపోయినా దేవుని వాక్యంతో లేవచ్చని చూపించారు. ఖచ్చితంగా. ఆధ్యాత్మిక యుద్ధంలో దేవుని వాక్యం హెబ్రీ 4.12 విశ్వాసం ఎఫెసీ 6:16 నిరీక్షణ ఎంత ముఖ్యమో ఇది చూపిస్తుంది. పోరాటం తర్వాత జీవవృక్షపు ఆకులతో ప్రకటన 22.2 లాగా గాయాలు మానుతాయి. అంటే దేవుడే స్వస్థత, బలమిస్తాడు. కాని ఆ తర్వాత వచ్చే లోయ ఇంకా భయంకరం. వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్, మరణ ఛాయల లోయ. పేరులోనే ఉంది భయం. అవును, పూర్తి చీకటి, దారి చాలా ఇరుకు, ఒక పక్క లోతైన గొయ్యి, మరో పక్క బురద, భయంకరమైన శబ్దాలు, చెడు ఆత్మల గుసగుసలు, దేవుడే లేడేమో అనిపించేంత నిరాశ, భయం కలిగించే ప్రదేశం. మరి ఇక్కడ క్రిస్టియన్ ఎలా నెగ్గుకొచ్చాడు? ఇక్కడ అతని ఆయుధం ఒకటే, ప్రార్థన, ఇంకా దేవుని వాక్యం మీద ఆధారపడటం. నేను మరణఛాయగల లోయలో నడిచినా నీవు నాకు తోడయ్యుందువు, కీర్తన 23.4 అని తనలో తాను చెప్పుకుంటూ, ఓ ప్రభో, నా ఆత్మను విడిపించు అని ప్రార్థిస్తూ ముందుకు సాగుతాడు. ఊపిరి బిగపట్టుకొని వినాల్సొస్తుంది. ఈ లోయ దాటగానే అతనికి కాస్త ఊరట లభిస్తుంది. ఫెయిత్ఫుల్ అనే ఇంకో యాత్రికుడు తోడవుతాడు. అవును, విశ్వాసపాత్రుడు. కష్టాల తర్వాత ఇలాంటి సహవాసం దొరకటం దేవుడిచ్చే ఓదార్పు. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఒకరినొకరు బలపర్చుకుంటూ వెళ్తారు. కాని ఎవాంజలిస్ట్ మళ్లీ కనిపించి వారిని హెచ్చరిస్తాడు. వానిటీ ఫేర్ అనే పట్టణంలో మీకు పెద్ద కష్టం రాబోతోంది, మీలో ఒకరు చనిపోతారని కూడా చెప్తాడు. వానిటీ ఫేర్ అంటే వ్యర్థమైన సంత. ఈ లోకంలోని ఆడంబరాలు, ధనాపేక్ష, కీర్తి ప్రతిష్టలు, పాపభరితమైన సుఖాలు, వీటన్నిటికీ ఇది గుర్తు. ఇది ఎప్పుడూ జరిగే సంతే. క్రిస్టియన్ ఫెయిత్ఫుల్ ఆ పట్టణంలోకి వెళ్లగానే వాళ్ల బట్టలు, మాటలు, అక్కడ వస్తువుల మీద వాళ్లకు ఆసక్తి లేకపోవడం, ఇవన్నీ చూసి అక్కడ జనం వాళ్లను అదోలా చూస్తారు, గొడవ చేస్తారు. వాళ్ళు మేము సత్యాన్ని కొనడానికి వచ్చాం అంతే. జనం రెచ్చిపోయి వాళ్లని కొట్టి పాలకుల ముందు నిలబెడతారు. ఒక విచారణ జరుగుతుంది. ఆ విచారణకు న్యాయమూర్తి పేరు లార్డ్ హేట్ గుడ్, మంచిని ద్వేషించేవాడు. సాక్షులు కూడా అంతే. ఎన్వి, అసూయ, సూపర్స్టిషన్, మూఢనమ్మకం, పిక్ థ్యాంక్, ముఖస్తుతి, వాళ్లంతా ఫెయిత్ఫుల్ మీద అబద్ధాలు చెప్తారు. అయినా ఫెయిత్ఫుల్ భయపడడు. చాలా ధైర్యంగా తన విశ్వాసాన్ని ప్రకటిస్తాడు. లోక పద్ధతులు దేవుని మాటకి వ్యతిరేకమైతే వాటిని వ్యతిరేకిస్తానని చెప్తాడు. కాని ఆ దుర్మార్గపు జ్యూరీ అతని దోషిగా తీర్పు చెప్తుంది. అతన్ని అతి క్రూరంగా హింసించి చివరికి సజీవ దహనం చేస్తారు. చాలా బాధాకరమైన విషయమిది. సత్యం కోసం నిలబడితే లోకం ఎలా స్పందిస్తుందో ఇది చూపిస్తుంది. కాని ఫెయిత్ఫుల్ పేరుకు తగ్గట్టే మరణం వరకు విశ్వాసంగా నిలిచాడు. అతని మరణం అక్కడ ఓటమిలా కనిపించినా అది నిజానికి విజయం. అవును, ఎందుకంటే అతని మరణం చూసి హోప్ఫుల్ అనే ఇంకో వ్యక్తికి విశ్వాసం కలుగుతుంది. అతను క్రిస్టియన్కు తోడవుతాడు. క్రిస్టియన్ ఎలాగో ఆ గొడవలోంచి బయటపడతాడు. ఇప్పుడు క్రిస్టియన్కు హోప్ఫుల్, నిరీక్షణ గలవాడు తోడు. ఇద్దరూ కలిసి వెళుతూ బయండ్స్ అనే వ్యక్తిని, అతని స్నేహితులను కలుస్తారు. వీళ్ళెలాంటివాళ్ళు? వీళ్ళు మతాన్ని కేవలం లాభం కోసమే వాడుకునే రకం. అంటే మతం వల్ల పేరు, డబ్బు వస్తేనే దాన్ని పాటిస్తారు. కష్టాలు, నష్టాలు వస్తే వదిలేస్తారు. స్వప్రయోజనపరులు అన్నమాట. ఓ, అవకాశవాదులు. క్రిస్టియన్ వాళ్ల వాదనను ఒప్పుకోడు గదా? అస్సలొప్పుకోడు. తీవ్రంగా ఖండిస్తాడు. నిజమైన విశ్వాసం అలా ఉండదని వాదిస్తాడు. తరువాత దారిలో డెమాస్ అనే అతను ఒక వెండిగని చూపిస్తాడు, రమ్మని పిలుస్తాడు. కాని వీళ్లు వెళ్లరు. అవును, ధనాపేక్ష అనే ఉచ్చులో పడకూడదని తిరస్కరిస్తారు. కాని ఆ బయన్స్ గ్యాంగ్ మాత్రం అటు వెళ్లి మాయమైపోతుంది. అయ్యో, ఆ తరువాత ప్రయాణం కష్టంగా ఉందని పక్కనే సులువుగా ఉన్నట్టు కనిపించే బైపాత్ మెడో అడ్డదారిలోకి వెళ్తారు. అక్కడే తప్పు చేస్తారు. చిన్న చిన్న రాజీలు, సులభమైన మార్గాల కోసం దేవుని దారి తప్పితే ఎంత ప్రమాదమో ఇది చూపిస్తుంది. వాళ్ళు దారి తప్పిపోయి ఒక పెద్ద తుఫాన్లో చిక్కుకుంటారు. దాని ఫలితమే ఆ భయంకరమైన డౌటింగ్ క్యాజిల్, సందేహాల కోటలో పడటం. అవును, అక్కడ జైంట్ డెస్పైర్ అంటే నిరాశ అనే రాక్షసుడు, అతని భార్య డిఫిడెన్స్ అంటే అపనమ్మకం, వీళ్ళిద్దరూ కలిసి క్రిస్టియన్ హోప్ఫుల్నను బంధించి చెరసాలలో పడేస్తారు. వాళ్ళని చాలా హింసిస్తారు కదా. కొడతానులు, తిండి పెట్టరు, చివరికి ఆత్మహత్య చేసుకోమని సలహా ఇస్తారు. క్రిస్టియన్ చాలా నిరాశలోకి వెళ్ళిపోతాడు. నిజమే, నిరాశ, సందేహం అనేవి విశ్వాసిని ఎంతలా బంధించి
నిస్సహాయుణ్ణి చేస్తాయో ఇది కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. కానీ ఇక్కడ హోప్ఫుల్ పాత్ర చాలా ముఖ్యం. అవును, ఔఫుల్ ధైర్యం చెప్తాడు. గతంలో దేవుడు చేసిన సహాయాన్ని గుర్తుచేస్తాడు. ఆత్మహత్య చేసుకోవడం దేవుని ఆజ్ఞకు విరుద్ధమని చెప్తాడు. వాళ్లు కలిసి ప్రార్థించడం మొదలుపెడతారు. అలా ప్రార్థిస్తూ ఉండగా శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఉన్నట్టుండి క్రిస్టియన్కొకటి గుర్తొస్తుంది. ఏంటది? అరే, నా దగ్గరొక తాళంచెవి ఉంది గదా, దాని పేరు ప్రామిస్, వాగ్దానం అని అరుస్తాడు. అద్భుతం. అంటే నిరాశ అనే చెరసాలను తెరవగల తాళం చెవి దేవుని వాగ్దానమేనా? ఖచ్చితంగా. ఆ వాగ్దానమనే తాళంచెవితో చెరసాల తలుపులు, ఆ తర్వాత కోటగడియలు అన్నీ తెరుచుకుంటాయి. వాళ్ళు ఆ రాక్షసు నుండి తప్పించుకుంటారు. వెళ్తూ వెళ్తూ ఇంకెవరూ ఆ దారిలో వెళ్లకుండా ఒక హెచ్చరిక స్తంభాన్ని కూడా పాతుతారు. వావ్! ఎంత గొప్ప పాఠం! ఈ అనుభవం తర్వాత వాళ్ళు డిలెక్టబుల్ మౌంటైన్స్, రమణీయ పర్వతాలకు చేరుకుంటారు. అక్కడ నలుగురు మంచి కాపరులుంటారు. నాలెడ్జ్, జ్ఞానం, ఎక్స్పీరియన్స్, అనుభవం, వాచ్ఫుల్, జాగ్రత్త, సిన్సియర్, నిష్కాపట్యం. వాళ్ళు వీరికి ఆతిథ్యమిచ్చి ఆధ్యాత్మికంగా బలపలుస్తారు. దూరం నుండి స్వర్గపు నగరాన్ని కూడా చూపిస్తారు. ఇంకా దారిలో రాబోయే ప్రమాదాల గురించి హెచ్చరిస్తారు. ఇది ఆధ్యాత్మికంగా పరిణితి చెందిన దర్శనం, స్పష్టమైన దర్శనాన్ని అనుభవజ్ఞులైన విశ్వాసుల నుండి దొరికే నడిపింపును సూచిస్తుంది. దారిలో మళ్ళీ ఇగ్నోరెన్స్ అనే అతన్ని కలుస్తారు. అతనింకా తన మంచి పనులే తనను స్వర్గానికి తీసుకెళ్తాయని నమ్ముతూ ఉంటాడు. ఎంత చెప్పినా వినడు. స్వీయ నీతిమీద ఆధారపడటం చివరి వరకు ఎంత ప్రమాదమో బన్యన్ మళ్లీ మళ్లీ హెచ్చరిస్తున్నాడు ఈ పాత్ర ద్వారా. తర్వాత ఎన్ఛాంటెడ్ గ్రౌండ్ అంటే మత్తు కలిగించే ప్రదేశం వస్తుంది. అక్కడ నిద్ర వస్తుంటుంది. ఆధ్యాత్మికంగా మత్తుగా సోమరితనంగా ఉండే స్థితి అన్నమాట. అవును, ఆ నిద్రను జయించడానికి వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. హోప్ఫుల్ తను ఎలా మారుమనసు పొందాడో తన కథను పంచుకుంటాడు. ఇది ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం ఎంత ముఖ్యమో చూపిస్తుంది. చివరికి వాళ్లు బేయులా ల్యాండ్ చేరుకుంటారు. ఇది స్వర్గానికి చాలా దగ్గరగా ఉండే ప్రదేశం. అక్కడ గాలిలో సంగీతం వినిపిస్తుంది. దూతలు కల్పిస్తారు. స్వర్గపు నగరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. భూమి మీద విశ్వాసి ప్రయాణం దాదాపు ముగింపుకొచ్చినట్టే అనమాట. ఆనందం, శాంతి ఉండే చోటది. కాని స్వర్గానికి ముందు చివరి అడ్డంకి ఒకటుంది. అదే మరణనది. అవును, దానికి వంతెన లేదు. ప్రతి ఒక్కరూ దాన్ని దాటాల్సిందే. ఆ నది లోతు వాళ్ల విశ్వాసాన్ని బట్టి ఉంటుందట. క్రిస్టియన్ ఆ నదిలో మునిగిపోతూ భయపడతాడు. తన పాపాలన్నీ గుర్తొచ్చి కేకలు వేస్తాడు. మరణ సమయంలో భయం కలగటం సహజమే. సందేహాలు రావచ్చు. కాని ఇక్కడ మళ్ళీ హోప్ఫుల్ సహాయం చేస్తాడు. ధైర్యంగా ఉండు, యేసుప్రభు మనతో ఉన్నాడు, నది అడుగు గట్టిగానే ఉంది అని ధైర్యం చెప్తాడు. దాటుతారు. వాళ్ల మర్త్య శరీరం అక్కడే ఉండిపోతుంది. నదికి ఆవలి ఒడ్డున దేవదూతలు గొప్పగా స్వాగతం పలుకుతారు. వాళ్లను స్వర్గపు నగర ద్వారం దగ్గరకు తీసుకెళ్తారు. ఆ ద్వారం మీద ఆయన ఆజ్ఞలను పాటించువారు ద్వారములగుండా పట్టణంలో ప్రవేశించుటకు అధికారము గలవారయ్యుందురు అని రాసి ఉంటుంది. వాళ్లు తమ దగ్గరున్న సర్టిఫికెట్లను చూపిస్తారు. ఆ శిలువ దగ్గర వాళ్లకి దొరికినవి. అవును, రాజుగారి ఆజ్ఞతో ఆ ద్వారాలు తెరుచుకుంటాయి. వాళ్లు లోపలికి వెళ్లగానే వాళ్లకు రూపాంతరం కలుగుతుంది. బంగారు వస్త్రాలు, కిరీటాలు, వీణలు లభిస్తాయి. ఆ నగరమంతా మహిమతో, ఆనందంతో, సంగీతంతో నిండిపోతుంది. నీ ప్రభువు సంతోషములో పాలుపొందుము అని వాళ్లకు స్వాగతం లభిస్తుంది. అద్భుతం! క్రిస్టియన్ ప్రయాణం విజయవంతంగా పూర్తయింది. వారి ప్రయాణం సఫలమైంది. ఇది విశ్వాసి యొక్క అంతిమ నిరీక్షణ, దేవునితో నిత్యం ఉండటం. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఇంకొక చిన్న విషయం ఉంది. ఆ ఇగ్నోరెన్స్ ఉన్నాడు కదా, అతను కూడా నది ఒడ్డుకొస్తాడు. అవును, వెయిన్ హోప్, వ్యర్థ నిరీక్షణ అనే పడవవాడు అతన్ని చాలా సులభంగా నది దాటిస్తాడు. అతను కూడా గేటు దగ్గరకొస్తాడు, చాలా ధీమాగా. లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. సర్టిఫికేట్ అడుగుతారు. అతని దగ్గర ఏమీ ఉండదు. నేను మంచి పనులు చేశాను, ప్రార్థన చేశాను, ఉపవాసమున్నాను అని చెప్తాడు. కాని అది సరిపోదు. రాజుగారి ఆజ్ఞతో దేవదూతలతన్ని బంధించి స్వర్గద్వారం పక్కనే ఉన్న ఇంకో ద్వారం గుండా నరకంలోకి తోసేస్తారు. ఇది అత్యంత గంభీరమైన హెచ్చరిక. స్వర్గపు ద్వారం దగ్గర నుండే నరకానికి కూడా దారి ఉందని బనియన్ చూపిస్తున్నాడు. క్రీస్తు ద్వారా ఆయన నీతిమీద ఆధారపడితేనే ప్రవేశం. స్వీయ నీతి, తప్పుడు మార్గాలు చివరికి వినాశనానికే నడిపిస్తాయి. నిజంగా ఇది జాన్ బన్యన్ రాసిన పిలిగ్రమ్స్ ప్రోగ్రెస్ కథలోని క్రిస్టియన్ ప్రయాణం. పాపభారం నుండి విడుదల, అపోలియోన్తో యుద్ధం, వానిటీ ఫెయిర్లో నిలబడటం, నిరాశ కోట నుండి వాగ్దానంతో బయటపడటం,
చివరికి గమ్యం చేరడం. ఒక అద్భుతమైన, లోతైన ఆధ్యాత్మిక ప్రయాణం. మరి ఈ కథ నుండి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటి? మ్మ్. చూడండి, ఈ కథ ఎప్పుడో 17వ శతాబ్దంలో రాసినా ఇది కేవలం ఒక పాత కథ కాదు. ఇది నిత్యనూతనం. ఎందుకంటే ప్రతి విశ్వాసీ జీవితంలో ఈ ప్రయాణం ఉంటుంది. మనం కూడా పాపభారాన్ని అనుభవిస్తాం, శోధనలతో పోరాడతాం, లోక ఆకర్షణలను ఎదుర్కొంటాం, నిరాశలో కూరుకుపోతాం, సందేహాలతో సతమతమవుతాం. నిజమే. క్రిస్టియన్, ఫెయిత్ఫుల్, హోప్ఫుల్ వీళ్ల ప్రయాణం, అది మనందరి ప్రయాణానికి ఒక అద్దం లాంటిది. మన సొంత ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలించుకోవడానికి, మనం ఎక్కడా ఉన్నామో తెలుసుకోవడానికి, దేవుని మీద ఆధారపడ్డం నేర్చుకోవడానికి ఇదొక గొప్ప సాధనం. అవును. ఇప్పుడు ఈ కథ విన్న తరువాత మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు. నా విశ్వాస యాత్రలో నేనిప్పుడు ఏ దశలో ఉన్నాను? నేను నిరాశా రాక్షసుడి చెరసాలలో ఉన్నానా? లేక డిఫికల్టీ హిల్ ఎక్కుతున్నానా? వానిటీ ఫేర్ లాంటి లోకంలో దాని ప్రలోభాలతో పోరాడుతున్నానా? లేక డిలెక్టబుల్ మౌంటైన్స్ మీద నిలబడి గమ్యం వైపు ఆశతో చూస్తున్నానా? సరిగ్గా, అన్నిటికంటే ముఖ్యంగా నా కష్టాల్లో, నా సందేహాల్లో ఆ వాగ్దానం అనే తాళం చెవి నా దగ్గర ఉందని గుర్తించి దాన్ని వాడుతున్నానా లేదా? ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. సరే, ఈ లోతైన అన్వేషణలో మాతో కలిసి ప్రయాణించినందుకు అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.